అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే విజయం దక్కింది. ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు అక్కడి ఓటర్లు. గెలుస్తామని ధీమాగా ఉన్న రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీ భవిష్యత్పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో విజయంతో దక్షిణాదిలో కాంగ్రెస్ మరింతగా బలపడిందా? మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? ఎన్నికల ఫలితాలు విపక్ష కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పై ఇలాంటి ప్రభావం చూపనుంది. దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కర్ణాటకలో ఇప్పటికే భారీ విజయం సాధించిన కాంగ్రెస్ తాజాగా దక్షిణాదిలో మరో రాష్ట్రంలో కూడా విజయం సాధించింది. అయితే ఉత్తరాదిలోని 2 రాష్ట్రాల్లో మాత్రం అధికారం కోల్పోయింది. ఇక మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలతో కలిసి అధికారం చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి షాక్ తగిలినట్లయింది. బీజేపీ దెబ్బకు 2 ఉత్తరాది రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్. మరో రాష్ట్రంలోనూ విజయ తీరాలకు చేరలేకపోయింది. ఫలితంగా 3 ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. మరో దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణలో అధికార పీఠం దక్కించుకున్నప్పటికీ ఉత్తరాదిలో మాత్రం పట్టుకోల్పోయినట్లయింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇక రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. అదే సమయంలో మధ్యప్రదేశ్లోనూ ఓటమి చవిచూసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఉత్తరాది రాష్ట్రాల్లో నిరాశ ఎదురైంది. అయితే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విజయంతో దక్షిణాదిలో కొంతమేర బలపడింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉత్తరాది రాష్ట్రాల్లో ఓటమిని చవిచూడడం కాంగ్రెస్ పార్టీకి జీర్ణించుకోలేకపోతోంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పెద్ద ఎత్తున ఎన్నికల సభలు, ప్రచారాలు నిర్వహించినా, గ్యారంటీల పేరుతో హామీలు కురిపించినా అనుకున్నది సాధించలేకపోయింది కాంగ్రెస్. రాజస్థాన్లో మార్పు సంప్రదాయం పునరావృతం కాగా, ఛత్తీస్గఢ్లో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. మధ్యప్రదేశ్లో కమలం పార్టీ మరోసారి గెలిచింది. అయితే స్వీయ తప్పిదాలై కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీ నేతల్లో కుమ్ములాటలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య కలహాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. వీరి మధ్య ఉన్న విభేదాలను తొలగించేందుకు అధిష్టానం ప్రయత్నించింది. ఎన్నికల నాటికి వారిద్దరూ కూడా కలిసిపోయినట్లే కనిపించినా ఏమాత్రం లాభం లేకుండా పోయింది. పరీక్షా పత్రాల లీకులు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ను ఓడిపోయేలా చేశాయి. గత 4 ఏళ్లలో 18 సార్లు పేపర్లు లీక్లు కావడం వల్ల కాంగ్రెస్పై యువతలో భారీ వ్యతిరేకత కనిపించింది. రెడ్ డైరీ వ్యవహారం కూడా కాంగ్రెస్ను దెబ్బతీసింది. రాజస్థాన్ రాష్ట్ర ప్రజలకు హామీలు కురిపించినా వాటిని ప్రచారం చేసుకోలేకపోయారు కాంగ్రెస్ నేతలు. వంట గ్యాస్పై సబ్సిడీ వంటి స్కీంలతో ప్రభుత్వ వ్యతిరేకతను గెహ్లాట్ తగ్గించుకునే ప్రయత్నం చేసినా అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఇక ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా అక్కడ కూడా కాంగ్రెస్ అనూహ్యంగా అధికార పీఠం కోల్పోయింది. అయితే ఎన్నికలకు 10 రోజుల ముందు వెలుగులోకి వచ్చిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారం హస్తం పార్టీకి దెబ్బ అని చెప్పవచ్చు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని బీజేపీ విస్తృత ప్రచారం చేసింది. మద్యాన్ని నిషేధిస్తామనే కీలక ఎన్నికల వాగ్దానాన్ని బఘేల్ ప్రభుత్వాన్ని మరిచిందని విమర్శలు గుప్పిస్తూ బీజేపీ సానుకూలత మూటగట్టింది. ఇది కూడా కాంగ్రెస్ ఓటమికి కారణమే. ఛత్తీస్గఢ్లో సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు బీజేపీ అనుసరించిన వ్యూహాలు ఆ పార్టీని దెబ్బతీశాయి. కాంగ్రెస్ పార్టీకి బఘేల్ చరిష్మా, సంక్షేమ పథకాలు కలిసి వస్తాయని భావించినప్పటికీ ఓటర్లు మాత్రం బీజేపీ వైపే నిలవడంతో కాంగ్రెస్కు భారీ షాక్ ఇచ్చినట్లయింది. ఇక మధ్యప్రదేశ్లోనూ హిందూ ఓట్లను సమీకరించేందుకు తన వైఖరికి భిన్నంగా కాంగ్రెస్ అనుసరించిన సాఫ్ట్ హిందుత్వ వైఖరి బెడిసికొట్టిందనేది విశ్లేషకుల వాదన.
హిందుత్వ కార్డును బీజేపీ పక్కాగా ప్రయోగించింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే హిందూ ఆలయాల అభివృద్ధిపై శివరాజ్ సర్కార్ దృష్టి సారించింది. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకొచ్చిన వివిధ సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్ను దెబ్బతీశాయి. మరోవైపు శివరాజ్ సింగ్కు ఉన్నంత చరిష్మా ఏ కాంగ్రెస్ నాయకుడికి లేకపోవడం ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెస్ ఓటమికి పైవన్నీ రాష్ట్రాల వారీగా కారణాలైనప్పటికీ బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ ప్రచార పర్వంలో వెనుకబడిందని చెప్పొచ్చు. కమలదళ అగ్రనేతలంతా ఆయా రాష్ట్రాల్లో భారీ ప్రచార సభలు, ర్యాలీలు నిర్వహించగా కాంగ్రెస్ నుంచి కొందరు అగ్రనేతలు మాత్రమే రంగంలోకి దిగారు. కర్ణాటకలో ప్రకటించిన 6 గ్యారంటీలకు అదనంగా జోడించి మిగతా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ హామీలు కురిపించినా ప్రజలను ఆకట్టుకోలేకపోయారు. వివిధ కారణాలతో బీజేపీకే అధికార పీఠాలను అప్పజెప్పారు ఓటర్లు. కులగణన పక్కాగా చేపడతామని కాంగ్రెస్ చెప్పినా ప్రజలు ఆదరించలేదు. ప్రతిపక్ష ఇండియా కూటమి సారథ్య బాధ్యతలను నిర్వర్తిస్తున్న కాంగ్రెస్కు 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అతిపెద్ద సవాలని చెప్పొచ్చు. కూటమికి పెద్దన్నగా కాంగ్రెస్ బాధ్యతలు నిర్వహించడం పలు పార్టీలకు ఇష్టం లేకపోయినప్పటికీ కర్ణాటక విజయం తర్వాత ఒప్పుకున్నట్లు కనిపించింది. మళ్లీ ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఓటమి తర్వాత హస్తం పార్టీ నాయకత్వ బాధ్యతలపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. భారత్ జోడో యాత్రతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు రాహుల్ గాంధీ ఊపు తెప్పించినప్పటికీ ఎన్నికల సమయంలో ఆ ప్రభావం పూర్తిస్థాయిలో కనిపించకపోవడం కాస్త ఆ పార్టీకి మైనస్గా మారింది. 5 రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటుదామని భావించిన కాంగ్రెస్ను వెలువడ్డ ఫలితాలు భంగపాటుకు గురిచేశాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దేశంలోని కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే అధికారంలో ఉంది. తెలంగాణ విజయంతో 3 రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగనుంది. బీహార్, జార్ఖండ్లో సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. తమిళనాడులో అధికార డీఎంకేతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అధికార ఏర్పాటులో భాగం లేదు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత విపక్ష కూటమిలో కాంగ్రెస్ పాత్ర ఏంటనేది ఉత్కంఠగా మారింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గెలుస్తామని భావించిన కాంగ్రెస్ ఓటమి పాలైంది. అయితే తెలంగాణలో అధికారంలోకి రావడం కాంగ్రెస్ పార్టీకి కొంతమేర ఊరటనిచ్చే విషయమే. అయినప్పటికీ మెజారిటీ రాష్ట్రాల్లో ఓడిపోవడంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది.